సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన విమాన ప్రమాద సంఘటనలో అందరూ కూడా అధికారులు, అనధికారులు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఒకే ఒక్క అంశం కోసం ఎదురు చూస్తున్నారు. అదే బ్లాక్ బాక్స్. ఏంటి బ్లాక్ బాక్స్? ఎవరి నోట చూసినా బ్లాక్ బాక్స్, బ్లాక్ బాక్స్, బ్లాక్ బాక్స్. నిజానికి ఈ బ్లాక్ బాక్స్లో ఏముంటుంది? ఇది అసలు విమానానికే ఉంటుందా, విమానం పైనే ఉంటుందా, అసలు విమానంలో ఎలా పనిచేస్తుంది అనే చాలా సందేహాలు మనకున్నాయి. ఈ బ్లాక్ బాక్స్ అనేది వాస్తవానికి దాని పేరు బ్లాక్ కానీ అది ఉండేది మాత్రం ముదురు నారింజ కలర్లో ఉంటుంది. అది విమానం వెనక వైపు ఉండే తోక భాగం ఏదైతే ఉంటుందో ఆ తోక భాగంలో అది నిక్షిప్తమై ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మొత్తం కూడా విమానానికి సంబంధించిన టెక్నికల్ సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు, అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సిగ్నల్ ట్రేసింగ్ కోసం ఏదైనా సముద్రంలో పడ్డప్పుడు కూడా ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే ఆ విమానాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, టేకాఫ్ అయ్యేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సేమ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏదైతే మేఘాని ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో కూడా కీలకమైన అంశాలు, దర్యాప్తుకు పనికొచ్చే విషయాలు మొత్తం కూడా ఆ బ్లాక్ బాక్స్లోనే నిక్షిప్తమై ఉంటాయని చెప్పి ఇప్పటికే టెక్నికల్ అనాలిసిస్లు అందరు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవైపు ఎయిర్ ఇండియా సంస్థ, అదేవిధంగా భారత ప్రభుత్వం, అదేవిధంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ ఫ్లైట్స్కి సంబంధించిన యాక్సిడెంట్స్ ఏవైతే అయితాయో అప్పుడు పరిశీలన చేసే ఈ యొక్క బ్యూరోస్ అన్నీ కూడా కేవలం ఇప్పుడు బ్లాక్ బాక్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం ఈ యొక్క అహ్మదాబాద్ సంఘటనకు సంబంధించి పక్షులు వచ్చి అడ్డం వస్తే ఈ యొక్క ప్రమాదం జరిగిందని, తర్వాత చెట్టుకు ఢీకొని కింద పడిపోయిందని, తర్వాత టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, తర్వాత పైలట్కి సంబంధించి నిర్లక్ష్యం వహించారని, సిగ్నల్ కింద ప్రాపర్గా తీసుకోకుండా పైకి వెళ్ళడం వల్ల ఇది కొన్ని క్షణాల్లోనే, అంటే ఎగిరిన కొన్ని సెకండ్లే, దాదాపు 3 నిమిషాలంటే 180 సెకండ్లలోనే విమానం కూలిపోయి 250 మంది మృతి చెందడం అంటే ఇది నాట్ ఏ జోక్. అసలు దీన్ని మాట్లాడుకోవాలంటేనే మనం నిన్నటి నుంచి ప్రతి సెకండ్ టు సెకండ్ మనం ఏదైతే ప్రజలకు మనం అప్డేట్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు కీలకంగా మారిన ఒకే ఒక్క అంశం బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్ మొత్తం కూడా ముదురు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని ఏదైతే విమాన ప్రమాద దర్యాప్తు సంస్థలు ఉంటాయో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు దీన్ని సేకరించి ఇప్పటికే దానికోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏదైతే దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా ఆ యొక్క విమానానికి సంబంధించిన ఆ శకటాలు మొత్తం కూడా తొలగిస్తూ డెడ్ బాడీస్ అన్ని కూడా ఆసుపత్రికి పంపిస్తూ వాటిని ఒకవైపు DNA చేస్తూనే మరొక వైపు ఈ యొక్క ప్రమాదాన్ని ఎలా తెలుసుకోవాలనే DNA పరీక్షలు కూడా అక్కడ చేస్తున్నారు. సో ప్రమాదానికి సంబంధించిన DNA ఏంటంటే బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ దొరికితేనే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేవి కొంతవరకు, అంటే ఒక 70% నుంచి 85% వరకు నిపుణులకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ఆఫీసర్ ఒక DVR బాక్స్ను తీసుకెళ్తూ తనతో నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నకు ఇది DVR, ఇది శకలాల కింద దొరికింది, దీన్ని తీసుకెళ్ళి మేము అధికారులకు అప్పచెప్తామని చెప్పాడు. అయితే DVR వేరు, బ్లాక్ బాక్స్ వేరు. ఇప్పటికీ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు, కేవలం DVR మాత్రమే దొరికింది. ఆ DVRలో కూడా ఆ విమానం యొక్క సామర్థ్యం, ఎత్తు, అదేవిధంగా ప్రమాదానికి సంబంధించిన CC ఫుటేజ్లు ఈ DVRలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఇది కూడా కీలకంగా పనిచేస్తుంది. ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు విమానం ఎంత వేగంగా ఉంది, ఎంత ఎత్తులో ఉంది, దాని చుట్టుపక్కల ఏమైనా జరిగిందా, ఏమైనా పక్షులు అడ్డం వచ్చాయా, చెట్టును ఢీకొట్టిందా, నిజంగానే ఏం జరిగిందనే విషయాలను DVR ద్వారా పరిశీలిస్తారు. కానీ బ్లాక్ బాక్స్ వస్తేనే FSL బృందం అక్కడికి చేరుకొని ఆ బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ బృందాలే ఈ యొక్క బ్లాక్ బాక్స్లో ఉన్న నిక్షిప్తమై ఉన్న ఆ సమాచారాన్ని మొత్తం కూడా సేకరించి అందులో ఉన్న వీడియోలు కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సేకరించి మొత్తం వీటన్నిటిని కూడా పరిశీలించి ఒక నిర్ధారణకు వస్తారు. అంటే ఇది నిజానికి ఏ విషయం ద్వారా ఈ ప్రమాదం జరిగింది, నిర్లక్ష్యం ఉందా, అదేవిధంగా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా, అంటే ఇందులో మొత్తం కూడా పెన్ డ్రైవ్, అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్లో ఇవంతా కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఇందులో కూడా చాలా విస్తృతమైన సమాచారాన్ని అధికారులకు ఇది చూపిస్తుంటుంది. అయితే సిగ్నల్ ట్రేసింగ్తో పాటు సెకండ్ టు సెకండ్ దాదాపు 3 రోజుల సమాచారాన్ని బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. 3 రోజుల సమాచారం అంటే విమానం కదిలిన
వెళ్ళిన క్షణం నుంచి 3 రోజులకు సంబంధించిన సమాచారం, అంటే ఎంత హైట్లో వెళ్ళింది, ఎంత వేగంగా వెళ్ళింది, అందులో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా, సెకండ్ టు సెకండ్ ఈ యొక్క బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం కూడా ఎంటైర్ ఈ సిచ్యుయేషన్కి సంబంధించిన ప్రతి అంశం కూడా బ్లాక్ బాక్స్ చుట్టే తిరుగుతుంది. దీనికోసం అక్కడ అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిరు. ఆ యొక్క శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తే అది ఎక్కడుంది, ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలకమైన అంశాలు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, అదేవిధంగా విమానయాన సంస్థలు ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉంటాయో ఇవన్నీ కూడా దేశానికి, ప్రపంచానికి సందేహాలను నివృత్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.